అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభవందనాలు. ఈ యొక్క ప్రాతకాల మన్నాకు విచ్చేసిన మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రశస్తమైన సమయంలోకి వచ్చి ఉన్నాం మనము. మరి ప్రారంభ ప్రార్థన చేసి ఈ యొక్క ప్రాతకాల మన్నా కూడికను ప్రారంభించవలసి. తిమోతి గారు సమయం తీసుకునండి. మహోన్నతుడా, మహాగణుడా, ఈ దయగల పాదములకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. మరి గత రాత్రి నుండి ఈ ఉదయకాలం వరకు ప్రభా, మీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవ లెక్కలో మరొకసారి మీ యొక్క ప్రాతకాల సమయంలో మరి గడుపుటకు మీరు ఇచ్చినటువంటి యొక్క ఆధిక్యత కొరకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ ఉదయకాలం ప్రభా, మరి మీ సేవకుని ద్వారా ప్రభా, మరి మీరు మాతో మాట్లాడి మమ్మల్ని సంధి చేసి ప్రభా, మరి ఈ లోకంలో మేము మీకు ఉపయోగకరంగా నిన్ను మహిమపరిచే వారిగా ఉండే విధంగా మమ్మలను సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. దేవా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ మీ దయగల చేతికి ఇక ప్రార్థన అప్పచెప్తూ నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఆమేన్, ఆమేన్. అడిగిన వెంటనే ప్రార్థన చేసిన తిమోతి బ్రదర్ గారికి వందనాలు. మరి కుటుంబంతో పాట పాడి దేవుని మహిమపరచవలసిందిగా రాజ్ కుమార్ గారి ఫ్యామిలీ. రాజ్ కుమార్ అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. ఆయనకు కొంచెం హెల్త్ బాగాలేదు. అక్క మీరు పాడండి, మీరు పాడండి. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నా పాపము బాప నరపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నా పాపము బాప నరరూపివైనావు, నా శాపము మాప నలిగి వ్రేలాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. నీ రూపమునా నిర్మించుకున్నావు, నీ పోలికలో నివసించుచున్నాను. నీ రూపమునా నిర్మించుకున్నావు, నీ పోలికలో నివసించుచున్నాను. నీవు నన్ను ఎన్నుకుంటివి, నీ కొరకై నీ కృపలో. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అక్క. మంచి పాట పాడి దేవుని మహిమపరిచినారు. పాపులమైన మనల్ని దేవుడు మరి కరుణించి
ఆయన రూపంలోకి మార్చుకొని మరి ఈ లోకంలో జీవింపచేస్తున్నందుకు ఆ దేవునికి వందనాలు. ఇప్పుడు మనం ప్రశస్తమైన సమయంలోకి వచ్చి ఉన్నాము. మరి ఈ యొక్క సమయాన్ని దైవ సేవకులు అండ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ ఈ విజయ్ కుమార్ అయ్య గారికి అప్పగిస్తున్నాం. పాస్టర్ గారు ప్రేస్తున్నాడండి, సమయం తీసుకునండి. బ్రదర్ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ. ప్రియ సోదరి సోదరులారా, మనందరి రక్షకుడును విమోచకుడైనటువంటి అతి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు వారి యొక్క అతి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దినం మరొక విషయాన్ని ధ్యానం చేద్దాము. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. పరలోక ప్రార్థనలో ఒక్కొక్క అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించుము. శోధన. ఇక్కడ ప్రార్థనలో మనం అనుదిన ప్రార్థనలో ప్రభువా మమ్మల్ని శోధనలోనికి తేక మమ్మల్ని దుష్టు నుంచి తప్పించమని అనుదినము మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రైస్తవ జీవితం అడుగడుగున శ్రమలు, బాధలు, శోధనలు ఇవన్నీ కూడా మనం ఎదుర్కొంటాము. కాబట్టి మన అనుదిన ప్రార్థనలో ఈ మాటను ఉపయోగించమని యేసుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ ఉన్నారు. అవును కదా, శోధన లేకుండా మనం దినదినం కూడా గడవడం చాలా కష్టం. దీనికి మంచి నిర్వచనం ఏంటంటే, ఇట్స్ ఏ స్ట్రగుల్ బిట్వీన్ ది డిజైర్స్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ విల్ ఆఫ్ ద గాడ్. శరీరానికి, శరీరపు యొక్క కోరికలకి, దేవుని యొక్క ఉద్దేశానికి మధ్య ఏదైతే ఉందో దానినే శోధన అంటారు. దేవుడు ఒకటి చేయమంటాడు, మన శరీరము మరొకటి చేయమంటుంది. వేరు వేరు దృక్పథాలు, ఒకదానికి ఒకటి కలవని దృక్పథాలు. అయితే శరీరము ఈ యొక్క పాపపూరితమైనది. మనమందరం కూడా పాపపూరితమైన ఈ లోకంలో మనం నివాసం చేస్తున్నాము. మన చుట్టూ నుండి సమాజం అంతా కూడా పాపములో జీవించేవారు, లోకమును అనుకరించేవారు, వారి మధ్యన మనం నివాసం చేస్తున్నాము. కాబట్టి ఏ కోణం నుంచి, అనగా 360 డిగ్రీల మధ్య నుంచి ఏ కోణం నుంచి అయినా మనకి శోధన రావచ్చు. అది మన బలహీనతల మీద ఆధారపడి ఉంటుంది. మనలో ఏదైతే బలహీనత ఉన్నదో ఆ బలహీనత నుంచే అపవాది మనతో మాట్లాడడానికి మన ఆ యొక్క ఎదురుగా శోధన పెడతాడు. ఆ శోధనని జయించాలంటే మానవ మాత్రులైన మనతో కాదు, కానీ అనుక్షణము దేవుని యొక్క ఆత్మ కొరకు మనం ప్రార్థన చేయాలి. అంటే దాన్ని జయించాలంటే అంత తేలికైన విషయం కాదు. కాబట్టి ప్రతిసారి దేవుని యొక్క శక్తి మీద మనం ఆధారపడాలని ఇక్కడ ప్రార్థనలో మనం చూస్తున్నాము. అయితే నీవు నేను శోధన నుంచి తప్పించుకోవాలంటే, శోధన నుంచి మనం బయటికి రావాలంటే అదంత తేలికైన విషయం కాదు. కానీ మరి దాని నుంచి మరి ఒక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, చూడండి. ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం చేసుకుందాం. 10-13 నుంచి చదువుతున్నాను. మన నుంచి. తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడకుండునట్లు జాగ్రత్తగా చూసుకునవలెను. ఎవరైతే నేను నిల్చున్నాను అనుకుంటున్నారో శోధనలో, నాకేమి కాదు, నేను దీన్ని ఈజీగా ఓవర్కమ్ చేయగలుగుతాను, ఇట్స్ నాట్ ఎ బిగ్ ప్రాబ్లం అని ఎవరైతే అనుకుంటారో వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకోటి కూడా, దేవుడు ఏం చేస్తాడంటే మానవులకి వారి వారి శక్తి మేరకి శోధనలు ఇస్తాడు. చూద్దాము, చూడండి. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అంటే సాధారణమైన శోధనే, కానీ మనం పడిపోయి శోధించబడ్డామంటాము. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. యోబును శోధించాడు, ఆయన శక్తి అంతవరకు దాని విశ్వాసం. అబ్రహాం గారిని శోధించాడు, ఆయన శక్తి ఎంతంటే అవసరమైతే తన సొంత కుమారుడైనా కానీ బలివ్వగలిగేంత శక్తి కలిగినవాడు. కాబట్టి ఆయన అక్కడ దాకా శోధించాడు.
మనకి అంత గొప్పగా ఉండకపోవచ్చు అని అంటున్నాడు. మీరు శోధింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనలో కూడా తప్పించుకున్న మార్గంలో కలగజేయడు. ఒకవేళ గినక నీవు నేను ప్రభు యొక్క జీవితంలో గినక మనం జీవించడానికి ఇష్టపడ్డట్టయితే మనకి ఏమంటున్నాడంటే, నిన్ను నన్ను తప్పించగలిగిన శక్తి కలిగిన దేవుడట. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో అప్పుడు ఆయన మన ఎడల తన కృప చూపడానికి సిద్ధంగా ఉంటాడు. ఉదాహరణకి పిల్లవాడున్నాడు, లేకపోతే నీళ్ళలో పడిపోయాడు. తండ్రి ఏం చేస్తాడు? ఎంత సాహసమైనా చేసి తన కుమారుని రక్షించుకోవాలనుకుంటాడు. మనము కూడా ఆయనకి పరమ తండ్రికి కుమారులము కుమార్తెలము కాబట్టి మనమెవరూ ఆ శోధనలో పడకూడదని, అయినా కానీ కొన్ని పర్యాలు మనకు శోధన ఎంత శక్తి ఉంది, ఎంత తట్టుకోగలుగుతాము అని పరిశీలించడానికి పరీక్షించడానికి ఆయన కొన్ని పర్యాయాలు ఒక శోధన మన ముందు పెడతాడు. ఒకవేళ గినక మనలో ఆ శోధన నుంచి తప్పించుకోవాలని గినక మనకు కోరిక కలిగి ఉన్నట్టయితే ఇగో ఆ సమయం నుంచి కూడా ఆయన మనని ఎత్తి పట్టుకుంటాడట. అంటే మన విడిచే దేవుడు కదని ఈ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. శోధనలు కూడా తప్పించుకునే మార్గాన్ని చూపిస్తాడు దేవుడు. కాబట్టి మనమందరము కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు కలిగే ఏ శోధనకి మనం పడిపోకుండా, ఆ పాపంలో పడిపోకుండా ఉండాలి అంటే నీవు నేను మనందరం కూడా ఎప్పటికప్పుడు మన యొక్క జీవితాన్ని పరిశీలించుకుంటూ మనం ప్రభు కొరకు మన శరీరాన్ని అప్పగించుకోవాలి. అప్పుడు మాత్రమే దేవుడు పరిపూర్ణతలోనికి మనని నడిపించగలడు. ఇంకోటి, మన దేవుడు మామూలు దేవుడు కాదండి, అందరు లాంటి దేవుడు కాదు. కానీ ఆయన శోధనలో కూడా సహించబడినవాడు, శోధనలు ఎదుర్కొన్నవాడు, శోధనలో తన యొక్క బలమును చూపించిన దేవుడు. కాబట్టి ఆయన కూడా మనలాంటి సహానుభావాన్ని కలిగిన వాడని, మరి అందుకనే ఆయన మనని తప్పించడానికి సిద్ధంగా ఉండడం మనకు అర్థమవుతుంది. ఆ మాటల్ని 4:15 మనం చూస్తాము, హెబ్రీ పత్రికలో చూస్తాము ఆ మాట చూద్దాం. చూడండి, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాదు, కానీ ఆయన కూడా మానవ మాతృడుగా ఈ లోకానికి వచ్చారు. క్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో సంచరించాడు. 40 దినాల ఉపవాసం తర్వాత ఆయన 3 రకాలైన పరీక్షలు, అనగా శరీరాశ, నేత్రాశ, జీవడం అనే 3 రకాలైన శోధనలు ఆయన ఎదుర్కొన్నాడు. తర్వాత ఆయన జీవితంలో అనేకమైన శోధనలు అన్నిటి కూడా జయించుకుంటూ వచ్చాడు, జయ జీవితం. అయితే ఆయన ఎలాంటి దేవుడు అంటే, మన ప్రధాన యాజకుడు ఇప్పుడు మనకి, అనగా క్రీస్తు ప్రభువారు మన బలహీనత మనతో సానుభవం లేనివాడు కాదు. ఆయన కూడా ఇలాంటి బలహీనతల్లో అనేకమైన వాటిలోకి వచ్చాడు, కానీ బలవంతుడు. ఆయన ఏ పాపము చేయలేదు, ఏ శోధనలో ఆయన వచ్చినా కాబట్టి జయించి బయటికి వచ్చాడు. అయితే ఆయన కూడా సానుభవం కలిగిన వాడే. అయితే ఆయన సమస్త విషయంలో మన వలనే శోధింపబడెను, ఆయన పాపము లేని వాడుగా ఉండను. ఇదిగో పాపము లేని వారుగా ఉండటం కొరకే మరి మన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతిసారి పడిపోయి ప్రభువా నేను పాపము చేశాను ఏడ్చేదానికంటే, ఎప్పుడైతే నీకు శోధన శ్రమని ఎదుటగా వస్తుందో అప్పుడు నువ్వు ముందుగా ప్రార్థించి ఆ మార్గం నుంచి తప్పించుకోవడానికి నువ్వు ప్రయత్నించినప్పుడు దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు. లేదా ఆ పాపంలో ఆనందించాలనుకుంటే మనం పాపంలో పడిపోయి కొట్టుకుని వెళ్తాము. మనందరికీ ఒకటే, బైబిల్ మొత్తంలో కూడా శోధనలు వచ్చాయి, అనేక మందికి శోధనలు వచ్చాయి. షడ్రక్, మేషక్, అబేద్నెగో, దానియేలుకి, యోసేపుకి, మరి వీరందరూ కూడా జయించారు. దావీదు గారికి వచ్చింది, పడిపోయారు. మరి సంసోనుకు వచ్చింది, పడిపోయాడు. ఇగో ఆ రకంగా కాకుండా పడిపోయిన వారు ఉన్నారు, దాని నుంచి తప్పించుకున్న వారు ఉన్నారు. తప్పించుకునే మార్గాన్ని దేవుడు చూపించే దేవుడని ముందే సెలవిస్తున్నాడు. ఆయన మనలాంటి సహానుభవం కలిగిన వాడు, ఆయన మానవ శరీరము ధరించిన వాడు. ఆయనకి అతీతమైనది ఏది కూడా ఈ లోకంలో లేదు. ఇగో నీవు నేను కూడా శక్తివంతులము కావాలంటే
బలవంతులము కావాలంటే, మన మార్గంలో వచ్చే ప్రతి శోధన నుంచి మనం జయించాలంటే, జయించబడాలి అంటే నేను ఆత్మపూర్ణులుగా కావాలి. చూస్తాము కదా, ఎప్పుడైతే ఆత్మతో నింపబడి ఉంటామో ఆ యొక్క పాపం నుంచి బయటికి రాగలం. అననీయ సప్పిర ఇరువురు కూడా శోధించబడ్డారు. ధనాపేక్ష అనే దానిలో శోధించబడ్డారు. వారు ఏమయ్యారు? ఒకరితో ఒకరు ఏకీభవించారు. తుదకు ఇద్దరు కూడా మరణము చెంది ఆ యొక్క దాచిపెట్టుకున్న డబ్బుని అనుభవించలేకపోయారు. అది అలాంటి వారము కాకూడదు, బలహీనులుగా మనం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకనే అనుదినము మనం ప్రార్థనలో మమ్మల్ని శోధంలోకి తేక దుష్టు నుంచి మమ్మల్ని తప్పించుము దేవా అని ప్రతి క్షణము ప్రార్థన చేస్తూ ఉండాలి, ఏ శ్రమలో అయినా. అందుకని యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోక ప్రార్థనలో దీన్ని కూడా జోడించాడు. అంటే మానవుడు ఎక్కడ బలహీనుడో ఆయనకు పరిపూర్ణంగా తెలుసు కాబట్టి ఈ పరలోక ప్రార్థనలో శోధన గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్న దినమున రుణముల గురించి మనం మాట్లాడుకున్నాము, ఈ దినమున మరి శోధన గురించి మనం మాట్లాడుకుంటున్నాము. కాబట్టి శోధన జయించగలిగిన వాడే ధనుడవుతాడు. శోధన జయించవలసిన బాధ్యత మన మీద దేవుడు పెట్టి ఉన్నాడు. ఒక మాట మనం గమనించినట్లయితే కయ్యను హేబెలు ఆది కాండములో మనం చూస్తాము 4వ అధ్యాయం లోపల. కయ్యను హేబెలు చేసిన తప్పేంటో మీ అందరికీ తెలుసు, పాపమేంటో తెలుసు. ఏమి లేదు, ఇద్దరు కలిసి బలర్పించాలనుకున్నారు. ఇద్దరు కూడా తల్లిదండ్రుల చేత ఆజ్ఞ పొందిన వారై ఇద్దరు కూడా పని మొదలు పెట్టారు. హేబెలు, కయ్యను. కయ్యను వ్యవసాయం చేసేవాడు, హేబెలు గొర్రెల కాపరి. గొర్రెల కాపరి తన మందలోంచి ఒక గొర్రె పిల్లను తీసుకుని వచ్చి బలి ఇచ్చాడు. ఇదే పని చేయమని తల్లిదండ్రుల చేత హెచ్చరించబడినటువంటి మరి కయ్యను మనం చూస్తాం. కానీ అతను మట్టికి ఎవరి మాట లక్ష్యము చేయక తనకు నచ్చిన రీతిగా వచ్చాడు, బలర్పించాడు. కానీ దేవునికి సంతోషము కలగలేదు. ఎందుకు? మన పాపములు క్షమించబడాలంటే ఆది కాలము నుంచి రక్తమే ప్రాముఖ్యమైనటువంటిది. ఏదేను తోటలో ఆదామవ్వలు పాపము చేసినప్పుడు కూడా దేవుడే బలి పశువును అర్పించాడు. తర్వాత వారి తల్లిదండ్రుల చేత వారు ప్రోత్సహింపబడిన వారై బలర్పించమని సెలవిస్తే కయ్యను దాన్ని నెరవేర్చలేదు, మాట తప్పాడు. దాని ప్రతిఫలంగా మరి మరలా సరిచేసుకోవాలన్నా సరిచేసుకోలేదు. ఆ యొక్క మరి తమ్ముడైనటువంటి హేబెలు చేసినటువంటి బలిని దేవుడు స్వీకరించాడు, నా బలిని స్వీకరించలేదు, అసూయ కలిగింది. చూసారా, మానవులకి ఆరంభ దినాల నుంచే ఈ యొక్క పాపాలని కూడా ఆధిపత్యం చేస్తూ వస్తున్నాయి. ప్రేమ లేనితనము, దయలేనితనము, క్షమాపణ లేనితనము, ఈర్ష్య భావము కలిగినటువంటి మనసులు కలిగిన రెండవ తరం మనం చూస్తున్నాము. మొదటి తరములో ఆదాము అవ్వలు ఇరువురు కూడా దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు కూడా శోధనలో పడిపోయి పాపం చేశారు. వారి రెండవ సంతానమైనటువంటి యొక్క హేబెలు, కయ్యను, వీరిలో కూడా మనం చూస్తున్నాము శోధన. ఆ శోధనలో అసూయను మనం చూస్తూ ఉన్నాము. పూర్తిగా అసూయతో నింపబడినటువంటి ఈ యొక్క కయ్యను హేబెల్ని చంపాలనుకున్నాడు. ఎంత దుర్మార్గమైనటువంటి విషయం! అప్పటి వరకు ఈ భూమి మీద ఒక మనిషిని కొడితే చనిపోతాడనే అవగాహన ఎవరికీ లేదు. కానీ మరి అది ఎలా దుష్టుడు కయ్యూనులోనికి వచ్చి ఏ రకంగా బోధించాడో మనకైతే తెలియదు. కానీ ఒంటరిగా ఉన్న హేబెలు మీద పడి అన్న కొట్టి చంపివేశాడు. కొట్టి చంపివేస్తే దేవుడు అడుగుతున్నాడు, అయ్యా కయ్యూను నీ తమ్ముడైన హేబెలు ఎక్కడా అని ప్రశ్నించాడు. దేవుడు ప్రతిసారి కూడా మానవుడితో మాట్లాడతాడు. ఆది కాలములో దేవుడు ముఖాముఖిగా వారితో మాట్లాడేవారు. ఈనాడు దేవుని యొక్క వాక్యముతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ వాక్యమే దేవుడు. అయితే ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉంటే ఈ యొక్క కయ్యూను యొక్క జవాబుని ఎంత రూడ్గా ఉందో ఒకసారి మీరు గమనించండి. ఆయన అంటున్నాడు,
నా కుమారుడు నా తమ్ముడికి నేనేమైనా కాపరినా, ఆయన కాపరిని అంటున్నాడు. అయితే ఆ యొక్క కాపరినా అని ఎదురు ప్రశ్న వేసి తను తప్పించుకోవాలని ప్రయత్నించాడు. ఎంత దుర్మార్గం! అబద్ధం, మళ్ళా అసూయ, నరహత్య, అబద్ధం. అంటే ఒక్క తప్పు చేస్తే ఆ తప్పుకు ఆ శోధనలో మనం పడిపోతే అనేకమైన ప్రక్రియలు చేయాల్సి వస్తుంది దాన్ని కప్పిపుచ్చుకోవడానికి. ఒక్క అసూయ హేబేలు చంపాల్సి వచ్చింది. ఆ చంపడం వలన నరహత్య అయింది. నరహత్య తర్వాత దేవుడు అడిగిన మాటకి జవాబు చెప్పడానికి అబద్ధం ఆడవలసి వచ్చింది. తర్వాత తను దేశదిమ్మరిగా మార్చబడ్డాడు. మొదటి మనిషిని చంపివేసిన పాపాత్ముడు కయ్యను. ఇదిగో మనలో కూడా అలాంటి ఏమైనా అసూయనే కోపతాపాలు మనలోనికి వస్తున్నాయా? దేవుడు ఎవరైనా దీవించినట్లయితే, లేకపోతే దేవుడు ఎవరైనా కుటుంబాన్ని ఆశీర్వదించినట్లయితే, దేవుడు ఎవరైనా పిల్లల్ని గొప్పగా ఆ కుటుంబంలో ఉన్న పిల్లలు ఆశీర్వదించినట్లయితే, ఎవరైనా మంచి లావిష్ ఇల్లు కట్టుకున్నట్టయితే, ఎవరైనా మంచి బట్టలు ధరించుకుంటే, ఎవరైనా ఆత్మీయంగా ఎదుగుతుంటే నీకు అసూయ కలుగుతుందా? ఒక్కసారి ఆలోచించండి. అసూయ అనేది బహు ప్రమాదకరమైనటువంటి ప్రక్రియ. ఒక్కసారి కనుక దానికి నువ్వు శోధనలో పడ్డావా, ఆ పాపం నువ్వు పడ్డావా, పడితే నువ్వు లేచి రావడం చాలా కష్టం. దయతో మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. అనుదినం ఎన్నిటి మనం చూస్తూ ఉంటాము. కొంతమందిని ఎంతో భక్తిగా మనం ఉంటాము, కానీ ఒక్క వ్యక్తిని చూసిన తర్వాత మనలో వెంటనే పాపం ప్రవేశిస్తుంది. ఇంత మంచి బట్టలు కట్టుకున్నాడా, ఇంత మంచి ఇల్లు కట్టుకున్నాడా, ఇంత మంచి ఫర్నిచర్ ఉందా, ఇంత మంచి కారు కొనుక్కున్నాడా, ఇంత మంచి బంగారపు ఆభరణాలు ధరించా, ఇవన్నీ కూడా అసూయకి వచ్చేస్తున్నాయి. కాబట్టి మనము కూడా కయ్యూను వలె మనలాంటి జీవితం మనకేమైనా ఉందా ఒకసారి పరిశీలించండి. చేసిన తప్పును ఒప్పుకోకుండా దేవుడు లక్ష్య పెట్టలేదని 5వ వచనం చూస్తాం. కయ్యూను అతని ఏర్పడను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖమును చిన్నబుచ్చుకొని చేసిన తప్పును ఒప్పుకోవడానికి పోయి కోపం వచ్చింది. ఇలా మందిరాల్లో కానీ వ్యక్తులతో కానీ, బ్రదర్ సిస్టర్ మీరు రాంగ్ రూట్లో పోతున్నారంటే మన మీద ద్వేషాన్ని పంచుకుంటారు. తను చేయవలసిన పని చేయక ఎవరైనా తను సరిచేయడానికి ఇష్టపడితే ఆ మాటకి వాళ్ళు సరి చేసుకోవడానికి ఇష్టపడరు కదా, మన మీద ద్వేషాన్ని పెంచుకుంటారు. ఇదిగో మనం ఇక్కడ అదే చూస్తున్నాం. 6వ వచనం అంటున్నాడు, యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసినలా తలనెత్తుకున్నవా? సత్క్రియ చేయనిడలా వాకిట పాపం పొంచుడును, నేను దానికి వాంఛ కలుగు, నువ్వు దాన్ని ఏలుదువని. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలంలో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపివేశాడు. బాబా, ఎంత దుర్మార్గమండి! యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నా కయ్యూను అడగా అతడు, నేను ఎరగను, నా తమ్ముడికి నేను కావలి వాడరా నేను దేవుడు ప్రశ్నిస్తున్నాను. దేవుడు కయ్యూను అనుకుంటాడు, దేవుడు ఏంది నాతోటి మాట్లాడుతున్నా అలాంటి మనుషుడు అనుకున్నాడు. ఆయన ఆత్మస్వరూపని, సర్వం ఎరిగిన వాడని, సమస్తాన్ని చూసేవాడని, సర్వమానవుని యొక్క అంతరంగాన్ని ఆయన తొంగి చూసే దేవుడు అని ఆయనకి తెలవదు. ఇదిగో మనము కూడా ఇలాంటి భ్రమలో పోతున్నాం. ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోనండి. మనం ఏ శోధనలో పడుతున్నాము? శోధన అంటే ఏంటి? పాపం ఒకటే కాదు, ద్వేషం పంచుకోవడం కూడా శోధనే, కోపం పెట్టుకోవడం కూడా శోధనే. ఆ కోపం నీలోనికి ఉంటే ఆ కోపం నేను బలి చేస్తుంది, నీలో బీపీ పెరుగుతుంది, వాళ్ళ మీద పగ తీర్చుకునే వరకు ఆగదది, అది ఇంకా దినదినం పెరుగుతూనే ఉంటుంది. అందుకనే కయ్యూనికి దేవుడు అర్పణ అంగీకరించాడన్న అర్పణ అంగీకరించలేదు. ఎందుకు అంగీకరించలేదు? దాన్ని సరిచేసుకుంటాను, దేవుని దగ్గరికి వెళ్తానని ఆశ లేక దేవుడు ప్రేమించిన వారి మీద ద్వేషం పెంచుకున్నాడు. ఈ లోకాలంతేగా జరిగేదంతా కూడా. కొంచెం ఎవరైనా ఆశీర్వదించబడినట్టయితే లోకమంతా వారి మీద ద్వేషం, లోకమంతా అందరికీ కోపం, అసూయ. ఇది కూడా చాలా ప్రమాదకరమైనటువంటిది. అందుకని ఎవరి మీద మనం కోపం పెట్టుకోకూడదు, ద్వేషం పెట్టుకోకూడదు. మన జీవితంలో దేవుడు మనకి ఇవ్వాల్సింది మనకి ఇచ్చాడు, వారి జీవితంలో వారికి దేవుడు ఇవ్వాలనుకున్న దేవుడు వారికి ఇచ్చాడు.
అట్లా మనం తృప్తి పడాలి కానీ లేని వాటిని చూసి మనకి ఎందుకు కలగలేదు, దేవుడు వారికి ఎందుకు ఇచ్చేదాన్ని మనం అట్లా ఉరుకులు పెట్టేవారముగా ఉండకూడదు. అయితే ఒకవేళ గిరగను శోధన గిరగ జయించినట్లయితే, శోధనలో నిలిచినట్టయితే దేవుడు మానవుడికి ఇవ్వబోయే ఆ కిరీటం ఏంటో ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకుందాము. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం మనం చూస్తాం. మనము చాలా డీటెయిల్గా ఒకదాని తర్వాత ఒకదాన్ని తెలుసుకుంటున్నాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం, శోధన సహించువాడు ధన్యుడు. సహించువాడు ధనుడా, పడిపోయినవాడు ధనుడా? శోధన సహించువాడు ధనుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. శోధన లోపల పడిపోకుండా నిలిచిన వారికి, అంటే ఒక శోధన కాదండి, తన జీవిత కాలం అంతా ఇదొక పోరాటం లాంటిదే. డైలీ, ఒక్కరోజు కాదు, ఎవ్రీడే, డే టు డే మనం ఏడో ఒక దగ్గర ఉంటాము. కాబట్టి ప్రతి శోధన మనం జయించుకుంటూ వస్తున్నట్ట శోధన నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి, ఎవరు ప్రేమిస్తాడు ప్రభు? శోధనలో పడిపోయిన వారినా లేకపోతే నిలిచిన వారినా? నిలిచిన వారిని. పడిపోయిన వారు కూడా పాపినంటే మళ్ళా వారిని కూడా ప్రేమిస్తాడు దేవుడు. ఒకవేళ కయ్యనే గినక ప్రభువా నా వలన పొరపాటు జరిగిందంటే, ఇగో పోయి బలి అర్పించు, నీ అర్పణ కూడా నేను స్వీకరిస్తాననేవాడే. కానీ ప్రభు యొక్క మాటకు మాటే జవాబిచ్చి తను దేవునికి దూరమైనట్టు మనం చూస్తున్నాం. అయితే ఒకవేళ నీవు నేను గినక ఆ శోధనలో గినక మనం నిల్చోగలిగినట్లయితే దేవుడు మనకి జీవ కిరీటం ఇస్తాడట. ఎంత గొప్ప భాగ్యం అండి! భూమి పుట్టినది మొదలుకొని ఆ న్యాయ తీర్పు వరకు ఎంతమంది అయితే ఈ భూమి మీద పుట్టారో, ఎంతమంది అయితే అక్కడ తీర్పులో నిల్చుంటారో వాళ్ళందరి ముందు నిన్ను పిలిచి ఆ దేవదేవుడు, ఆ రక్షణకర్త, ఆ విమోచకుడు నన్ను ప్రేమించిన ఆయన పిలిచి అందరి ముందు నీకు ఆ కిరీటం పెడితే ఎంత ఆనందం ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఆ ఆనందము యుగములు ఉండే ఆనందం. అది తాత్కాలికమైన ఆనందము కాదు. కానీ లోకము పుట్టింది మొదలుకొని అందరూ చూస్తూ ఉన్నప్పుడు కోటాను కోట్ల మధ్య వాళ్ళ మధ్య నువ్వు నిలుచుని ఆ యొక్క బహుమానాన్ని స్వీకరిస్తూ ఉంటుంటే మనం ఎంత ధన్యులమో ఒక్కసారి ఆలోచించండి. శోధని సహించాలి, శోధని ఎదిరించాలి, శోధని జయించాలి. దాని కొరకే ప్రభు మన ఏర్పాటు చేసుకున్నాడు. లోకం నుంచి దేవుడు ఎందుకు వేరు చేశాడు అంటే, లోకం నుంచి వేరు చేసిన ఉద్దేశము లోకమస్తులు జీవించే రీతిగా మనం జీవించకూడదని, ఆ ప్రభావములు మనం వెళ్ళిపోకూడదని, ఆ ప్రభావానికి ఎదురుగా మనం ఈదాలని, ఆ ప్రభావాన్ని తట్టుకొని మనం ముందుకు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. దాని కొరకే కదా నిన్ను లోకము నుంచి పిలిచింది. మన మీద జ్ఞానులమని, లేకపోతే మన మీద గొప్పవారమని, మన మీద రాజవంశం వాళ్ళమని, లేకపోతే మరి మనకంటే గొప్పవాళ్ళు ఈ లోకంలో ఎవరు లేరని కాదు. కానీ వెంట కుప్ప నుంచి మన లేపాడు, ఊరి వెలుపల నుంచి మన ఏర్పాటు చేసుకున్నాడు, నిమ్న జాతి నుంచి మన ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? జ్ఞానులైన వారిని, ఈ లోకములో ధనవంతులైన వారిని, ఈ లోకములో శాస్త్రవేత్తల్ని, అనేక మందిని అవమానపరచాలని దేవుడు ఇగో నన్ను పెంటకుప్ప నుంచి ఏర్పాటు చేసుకున్నాడు. ఈనాడు మనం అనుభవించే ప్రతి ఒక్క ఈవి ఆయన దయా సంకల్పము చేత మానవులైన మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చాడే. కానీ మనము దానికి సరైన వర్ధీ పీపులము కాదు. మనమందరం కూడా ఒకసారి మనమందరం కూడా ఇగో శోధన జయించే వారముగా ఉందాము, జీవ కిరీటం పొందే వారముగా ఉందాము. కయ్యను వలె తప్పు చేస్తే తప్పు చేస్తామని ఒప్పుకొని సరిచేసుకొని మరలా తిరిగి దేవుని మార్గంలో వెళ్దాము. తప్పులు చేస్తూ ఉంటాము, చేసిన వాటిని ఒప్పుకొని సరిచేసుకొని మరలా చేయకుండా ముందుకు జీవించే వారముగా ఉందాము. ఇగో దాని కొరకే దేవుడు నేను లోకం నుంచి ఏర్పాటు చేసుకొని, ఈ శోధన జయించిన కొరకే దేవుడు ఏర్పాటు చేసుకుని మనం మర్చిపోకూడదు. దాంతో మనమందరం కూడా మనం దిన ప్రార్థనలో ప్రభువా
మమ్మల్ని శోధనలో దుష్టి నుంచి మమ్మల్ని తప్పించమని ప్రార్థన చేసుకుందాము. దేవుడి యొక్క మాటలు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అండి పాస్టర్ గారు. మరి జీవ కిరీటం పొందుట కోసం మనము శోధనలో పడకుండా శోధనల్ని జయించిన వారమై ఉండాలని మాకు బోధించినందుకు మీకు వందనాలు. మరి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుతున్నాం. ఈ దిన క్యాలెండర్ వాక్యము మరి కీర్తనలు 91:11 వచనాన్ని మరి పుట్ట అనిత గారు చదివి వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అండి. సమయం తీసుకోండి. కీర్తనలు 91:11. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. Psalm 91:11. For he shall give his angels charge over thee to keep thee in all thy ways. Thank you. థ్యాంక్ యూ అక్క. అర్థవంతంగా చదివినందుకు మీకు వందనాలు. మరి ప్రార్థన చేసుకుందాం. మనవులన్నీ తీసుకొని ప్రార్థన చేయవలసిందిగా సహోదరి భాగ్యక్క, శ్రీరాంపూర్. వందనాలు అన్నయ్య. వందనాలక్క. సమయం తీసుకునండి. ఏమన్నా అంశాలు ఉంటే చెప్పండి. ప్రైజ్ ది లార్డ్ అందరికి. అన్ని మనము అందరికి తెలిసిన అంశాలను ఎత్తిపడుతూ ప్రార్థన చేయండి. ముఖ్యంగా జగదీష్ గారి కొరకు, వారి రక్షణ కొరకు ప్రార్థన చేయండి. స్వస్థపరచబడలాగున మరి ఆ యొక్క శ్రావణ్ కుమార్ ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేయండి. మన దేశ రాష్ట్ర యోగక్షేమాల కొరకు, అధికారుల కొరకు, పాలకుల కొరకు, ఇజ్రాయెల్ దేశం కొరకు, జరుగుతున్న గొడవల కొరకు, మరి ఈ దినమున మరి పాస్టర్ గారు జన్నారం వెళ్తున్నారు. మరి వారి యొక్క ప్రయాణం కొరకును కూడా ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ. అమ్మా భాగ్యమ్మ గారు కొంచెం వినండి. రాత్రి కాలంలో నేను, నా భార్య మరి వైకుంఠం గారి దగ్గరికి వెళ్ళాము. ఆయన దగ్గర 1 రోజుల నుంచి సఫర్ అవుతున్నారు. నడుం పట్టుకుంది. వారికి ఆల్రెడీ వెన్నుపూస ఆపరేషన్ అయింది. నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మరి సంఘమంతా మనం ప్రార్థన చేయండి. రెండవదిగా జగదీష్ యొక్క పరిస్థితి ఇంకా కష్టంగా ఉన్నది. మనం వారి యొక్క మరి బాగు కంటే కూడా వారి యొక్క రక్షణ కొరకు మనం ప్రార్థన చేద్దాము. రక్షించబడ్డా అనుమానమే లేదు, రక్షించబడ్డాడు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్రతిసారి ఆయన దర్శిస్తున్నాను. మొన్న దినం కూడా పోయినప్పుడు, మనందరం సంఘం అంతా కలిసిపోయినప్పుడు ప్రార్థనలో అప్పుడు కూడా ఎవరు నీ దేవుడు అంటే యేసయ్య నా దేవుడు, నేను ఆయన్నే కొలుస్తున్నానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. నిన్నటి దినంలో కూడా రాత్రి కాలం పోయి ఆయన పలకరించినప్పుడు ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. కానీ లాస్ట్కి జగదీషు అని పిలిస్తే అయ్యా అని అప్పుడు అంటే ఎక్కడో కళ్ళు ఎక్కడెక్కడో పోతున్నాయి. వినలేని పరిస్థితిలో ఉన్నాడు. దీనమైన పరిస్థితి. వారి ఆత్మక రక్షణ కలగాలని ప్రార్థన చేద్దాము. మనమందరం కూడా బాధ్యతగా భారం తీసుకుందాము. ప్రార్థన చేయండి. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన నామానికి, ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. నాయన దేవా, ఈ రాత్రి కాల సమయంలో తండ్రి మాకందరికీ నాయన సుఖమైన నిద్రను దయచేసి తండ్రి నాయన తెల్లవారుజామున ఎక్కువజామున తండ్రి నాయన మరి పాతకాలపు మన్నా గూగుల్ మీట్ ద్వారా తండ్రి మేమందరము నాయన ఎంతమంది బిడ్డలు జాయిన్ అయి ఉన్నారో అందరూ నీ పాసన్నికి వచ్చున్నారయ్యా. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి నాయన. పరిశుద్ధుడు 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 అని తండ్రి నిత్యం వేలాది దూతలతో వేలాది ప్రజలతో తండ్రి నాయన పొగడబడుతున్న మా తండ్రి, స్తుతింపబడుతున్న మా దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మారని మాట తప్పని దేవుడవయ్యా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా పరిపాలించే మా రాజా మీకు స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి. మొదట తండ్రి నాయన మరి ప్రార్థన ద్వారా తండ్రి మీరు మయ పొందున్నారు. పాటల ద్వారా తండ్రి నాయన నిన్ను స్తుతించున్నారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి నాయన. నీ సేవకుని నిలబెట్టుకొని తండ్రి నాయన మరి మత్తయి సువార్త తండ్రి 6వ అధ్యాయం 13వ వచనం ద్వారా తండ్రి నాయన మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. అవును ప్రభువా, శోధనలో పడకుండా దృష్టి నుండి తప్పించుటకు తండ్రి నాయన దేవా మేము ఏ విధంగా జీవించానో తండ్రి మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, శోధనలు వచ్చినప్పుడు మేము భయపడకుండా తండ్రి ధైర్యంగా తండ్రి నాయన ప్రభా ప్రార్థన ద్వారా తండ్రి ప్రతి శోధనను తండ్రి నాయన జయించుటకు తండ్రి నాయన మీరు దేవా తండ్రి
మాకు ప్రార్థన జీవితం దయచేస్తున్నందుకు మీకు వందనాలు. వాక్యం ద్వారా తండ్రి మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తున్నందుకు అయ్యా మీకు వందనాలు. స్తోత్రాలు స్తుతులు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. నిజమైన ఆయన మాలో లోకాశలు నేత్రాశలు జీవపు డంబం ఉండకూడదయ్యా. అట్టి ఆశల్లో మేము చచ్చిన వారమై తండ్రి నాయన, శోధనలో మేము పడకుండా తండ్రి నాయన, దృష్టి నుండి తప్పించుటకు తండ్రి నాయన, మేము ఏ విధంగా ప్రార్థన చేసి తండ్రి నీ పాసంలో అయ్యా జీవించన్నో మీరు మాట్లాడుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాలు మేము సరి చేసుకుంటూ తండ్రి అయ్యా నిజముగా మీకు మొరపెట్టే వారముగా తండ్రి ఉండుటకు తండ్రి నాయన సహాయం దయచేయండి తండ్రి. ఆత్మతో సత్యముతో ఆరాధించే వారముగా తండ్రి మేము ఉండుటకు కృప చూపండి దేవా మీకు వందనాలు తండ్రి. మీ నీతిని రాజ్యాన్ని వెతికే వారముగా అయ్యా మేము బ్రతుకుటకు కృప చూపమని తండ్రి ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా సహాయం దయచేయండి తండ్రి. నిజమే తండ్రి మాలో గర్వము స్వార్థము ఈర్ష్య స్వభావం ఎక్కడా ఉండకూడదు అయ్యా. ఉన్నవారిని చూసి మేము అసహ్యపడకూడదు తండ్రి మీకు వందనాలు. మాకంటే దీన స్థితిలో ఉన్నవారిని చూసి నా దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచున్నాడని తండ్రి నాయన నిత్యము తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లించుకునే బిడ్డలంగా మేము ఉండుటకు తండ్రి మీరు మాతో మాట్లాడున్నారయ్యా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన. మహాగణుడవు తండ్రి, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు తండ్రి, ఉన్నత స్థలములలో నివాసం చేస్తున్న నా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన. మరి ప్రభువా అయ్యా ప్రార్థన అంశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిజమే తండ్రి జగదీష్ అన్నయ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మీకు వందనాలు తండ్రి నాయన. దేవా మీకు స్తోత్రములు తండ్రి. ఆ కుమారునికి రక్షణ, మారు మనసు, విడుదల దయచేయండి తండ్రి. మరి నాయన తండ్రి మరి నాయన ప్రభువా ఎంతగానో తండ్రి బలహీనుడిగా తండ్రి ఉంటున్నాడయ్యా. మరి తండ్రి మాట్లాడని పరిస్థితి తండ్రి, జీవక్షేమముగా తండ్రి అయ్యా మరి తండ్రి ఆ బెడ్ మీద పండుకొని ఉన్నాడు తండ్రి నాయన. కుమార్ని మీరు ఒకసారి మీరు దర్శించండి అయ్యా, ఒకసారి మీరు తాకండి తండ్రి, ఒకసారి మీరు ముట్టండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ఎందుకంటే ఈ లోకములో నుండి మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు తండ్రి నాయన, అనేక విగ్రహారాధనలో నుండి మమ్మల్ని విడిపించిన దేవుడవు కదా తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ఆ కుటుంబానికి తండ్రి అయ్యా రక్షణ, మారు మనసు, విడుదల దయచేయమని తండ్రి నాయన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ప్రార్థన చేస్తున్నానయ్యా మీకు వందనాలు నాయన. కనికరించండి తండ్రి, కనికరించే దేవుడవు తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా ప్రతి అవస్థ తండ్రి నాయన మరి చూస్తున్న దేవుడవు తండ్రి, ప్రతి బలహీనత నాయన నువ్వు చూస్తున్న దేవుడవు కనుక తండ్రి ఆ అన్నయ్యను ఈ క్షణమే తండ్రి మీరు ముట్టండి అయ్యా, మీరు తాకండి తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు. రక్షణ దయచేయండి తండ్రి మీకు స్తోత్రములు తండ్రి. అంతేకాదు ప్రభువా నాయన మరి ఐకుంఠ అన్నయ్యను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయ్యా మరి నడుము నొప్పితో తండ్రి నాయన మరి ఎంతగానో తండ్రి అన్నయ్య బాధపడుతున్నాడు తండ్రి మీకు స్తోత్రములు. అయ్యా మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీరు పరమ డాక్టరు, పరమ వైద్యుడవు తండ్రి నాయన, మీకు అసాధ్యమైంది ఏది లేదు తండ్రి. అయ్యా మీకు స్తోత్రములు తండ్రి. అన్నయ్యను మీరు ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యం దయచేయండి దేవా మీకు స్తోత్రాలు స్తుతులు తండ్రి నాయన. కనికరించండి దేవా, దయ చూపండి తండ్రి, కృప చూపండి ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. మరి మౌట్ సీనాయ్ చర్చి నాయన తండ్రి మరి సేవకురాలు కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కొడుకులను, కోడన్లను తండ్రి, మన్మరాలను, మన్మన్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా బిడ్డలు ఎంతో ఆశతో ఆసక్తితో తండ్రి వాళ్ళు చేస్తున్న పరిచర్య అంతటిని తండ్రి మీరు దీవించండి, అంచెలంచెలుగా మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు తండ్రి. మందిరానికి వచ్చే ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవనస్తులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా మరి తండ్రి నాయన తండ్రి వివాహాల కొరకు ఆశపడుతున్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారికి సాటి అయిన సహకారాలను మీరు జతపరచండి తండ్రి. ఉద్యోగం కొరకు తండ్రి ఎదురు చూస్తున్న బిడ్డలను తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా మీకు వందనాలు తండ్రి. వారి కాళ్ళ మీద వారు నిలబడటకు తగిన జ్ఞానము, ఆలోచన, వివేకం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మరి ఎంతో మంది వృద్ధులు ఉంటున్నారు తండ్రి నాయన. గ్రేషమ్మ తండ్రి నాయన, పూర్ణకుమారి అనారోగ్యంతో ఉంటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. కమలమ్మను తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు స్తోత్రములు 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 తండ్రి నాయన. సహాయం దయచేయండి అయ్యా. మరి తండ్రి నాయన జరగబోయే మీటింగ్ల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. 27, 28 తండ్రి మరి మార్చి 1కు తండ్రి 3 రోజులు
జరుగుతున్న మీటింగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మంచి వాతావరణం దయచేయండి తండ్రి. కరెంటు విషయంలో కావచ్చు, నీళ్ళ విషయంలో కావచ్చు తండ్రి, వాతావరణం విషయంలో కావచ్చు అయ్యా, ప్రతిదీ మీ నామాన్ని మయపరిచే విధంగా జరుగుటకు తండ్రి సహాయం దయచేయండి తండ్రి. నిజమే ప్రభువా, మేము గర్వపడకూడదయ్యా. మీకు వందనాలు. మీ నామం మయపరిచే విధంగా తండ్రి మేమందరము ఐక్యత కలిగి, సమాధానము కలిగి తండ్రి, ఉత్సాహంతో, సంతోషంతో తండ్రి నాయన దేవా మీకు వందనాలు తండ్రి. ఆ మీటింగులలో జరుగుతున్న ప్రతి పనిలో తండ్రి నాయన మేము పాలు పొందుటకు తండ్రి మీరు కృపకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ చిన్న కొద్ది ప్రార్థన మీ పాసనలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. చివరి ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా పాస్టర్ గారిని కోరుచున్నాను. పరిశుద్ధమైన దేవా, మా గొప్ప రాజా, ప్రార్థించిన ప్రతి అంశాన్ని మీరు జ్ఞాపకము చేసుకొని అయా మేము మీ మీద ఆధారపడి ప్రార్థిస్తుండగా మీరు జవాబిస్తారని పరిపూర్ణ విశ్వాసంతో నదులను యేసునామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవదేవుని యొక్క దీవెనయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఈ యొక్క ప్రాతకాల మనలో కొడుకున్న మనందరికీ ఒక్కొక్కరికి పేరు పేరున సకల పరిశుద్ధులకును చారిత్రక సంఘములకును తన ప్రియ ప్రజల ఇశ్రాయేలు జనాంగానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైనను గాక. ఆమె అందరికీ థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.